మిత్రులకందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎంటీఎస్ను పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో జీవో నెంబర్ 2ని తీసుకొని వచ్చింది. ఈ జీవో నెంబర్ 2 ప్రకారము ప్రస్తుత శాలరీ అంటే మనం ఒకవేళ 2015 పిఆర్సీ ప్రకారం ఎంటీఎస్ తీసుకుంటున్నట్టయితే 2022 ప్రకారం ఏ విధంగా పెరుగుతుంది అన్నటువంటి అంశాన్ని నేను మీకు వివరిస్తాను. ఇక్కడ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న విన్నపం, దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మేము పెట్టినటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మా ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మా ఛానల్లో ప్రతి జీవో ఉంది. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించి మా ఛానల్ అంకితం అయిపోయింది. కాబట్టి మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనము ఈ వీడియోలో 2015లో మన శాలరీ ఎంత వస్తుంది, 2022 పిఆర్సీ ప్రకారం ఎంత పెరుగుతుంది, ఫిట్మెంట్ ఎంత ఇచ్చారు, డిఏను ఎంత మెర్జ్ చేశారు, ఎంత పెరుగుతుంది అన్నటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా తెలుసుకుందాం. ఇక్కడ నేను విధానం తెలియజేస్తాను. అంటే కొన్ని డిపార్ట్మెంట్లు తీసుకుంటాము, కొన్ని పోస్టులను మనం ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పడం జరుగుతుంది. అందరినీ కవర్ చేయాలంటే కుదరదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే కామెంటరీ బాక్స్లో మీకు ఎంత శాలరీ వస్తుంది, ఆ శాలరీ 2015 ప్రకారమా 2022 ప్రకారం తీసుకుంటున్నారా, క్యాడర్ ఏంటి, డిపార్ట్మెంట్ ఏంటి, ఇవన్నీ మాకు మెసేజ్ చేస్తే కనుక మీకు ఎంత పెరుగుతుంది అన్నటువంటిది స్పష్టంగా తెలియజేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాడర్ ఉంది. 2015 పిఆర్సీ ప్రకారం ఎంత ప్రస్తుత శాలరీ, ఫిట్మెంట్ ఎంత వచ్చింది, టోటల్ ఎంత వస్తుంది, ఈ రెండు కలిపితే ఈ టోటల్ ప్రకారము మనకు 2022 ఆర్పిఎస్ ప్రకారం ఎంటీఎస్ ఎంత పెరుగుతుంది అన్నటువంటిది ఇక్కడ ఇస్తాం. ఇక్కడ చూడండి, మొట్టమొదట జేఎల్ క్యాడర్ తీసుకున్నాం. ఈ జేఎల్ పోస్టుకు సంబంధించి 2015 ప్రకారం ఎంత ఇస్తున్నారు అంటే 37,100 ఇస్తున్నారు. ఈ 37,100కు ఫిట్మెంట్ ఎంత ఇచ్చారు అంటే 23% ఫిట్మెంట్ ఇచ్చారు. గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారు 23% ఫిట్మెంట్ ఇచ్చారు. అయితే దీనికి రివర్స్ పిఆర్సీ వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారు, డిఏని కూడా కలిపారు. ఎంత కలిపారు అంటే 30.392 డిఏని కలిపారు. ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది, 53.392 అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పిఆర్సీని లెక్కేసేటప్పుడు ఈ బేసిక్ పే ఉంది కదా 37,100 ఇంటూ 53.392 బై 100 మీరు కూడా ఈ విధంగా లెక్కేసుకోవాలి. మీ శాలరీ ఎంత ఉంది ఇంటూ 53.392 బై 100 వేయాలి. ఈ విధంగా వేస్తే ఇక్కడ మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే 19,808.492 వస్తుంది. ఈ రెండింటిని కలిపితే ఎంత వస్తుంది అంటే 56,908 వస్తుంది. దీన్ని వీళ్ళు ఏం చేశారు అంటే ఆర్పిఎస్ 2022లో 32 మాస్టర్ స్కేల్స్ ఉన్నాయి. ఈ 32 మాస్టర్ స్కేల్స్లో దీన్ని చేస్తే ఎంత వచ్చింది అంటే 57,100 రూపాయలు. అంటే జేఎల్స్కు ప్రస్తుతం 37,100 ఉంటే 57,100 పెరుగుతుంది. డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్కి సంబంధించి 40,270 ఉంది. దీనికి ఫిట్మెంట్ ఉంది కదా 53.392, దాన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది అంటే 21,500 వస్తుంది. ఈ 21,500 ఈ రెండు కలిపితే 61,770 రూపాయలు వస్తుంది. దీన్ని ఏం చేశారు ఫిట్మెంట్లో 61,960 రూపాయలు 61,960 రూపాయలుగా డిగ్రీ కాలేజీకి సంబంధించి నిర్ణయించడం జరిగింది. తర్వాత డిఎంఈ స్టాఫ్ నర్స్కి సంబంధించి ఎంత శాలరీ 2015 ప్రకారం ఎంత ఉంది అంటే 25,140 ఉంది. దీన్ని ఫిట్మెంట్ అదంతా కలిపితే ఫిట్మెంట్ లెక్కేస్తే ఎంత వస్తుంది 13,422.74 వస్తుంది. ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది అంటే 38,562 వస్తుంది. మొత్తము ఎంత ఫిక్స్ చేశారు అంటే 38,720 రూపాయలు ఫిక్స్ చేయడం జరిగింది. తర్వాత ఎంపీహెచ్ఏ మేల్ కానీ ఫిమేల్ కానీ నర్సు ఉన్నారు కదా, ఎంపీహెచ్ఏ మేలు ఫిమేలు వీళ్ళిద్దరికి సంబంధించి ఎంత ఉంది ఆర్పిఎస్ 2015లో 21,230 రూపాయలు ఉంది. ఇప్పుడు ఫిట్మెంట్ లెక్కేస్తే ఫిట్మెంట్ ఎంత 53.392 లెక్కేస్తే ఎంత వస్తుంది అంటే 11,335 రూపాయలు వస్తుంది. ఈ రెండు కలిపితే ఎంత వస్తుంది 32,565 రూపాయలు సంథింగ్ వస్తుంది.
దీన్ని ఎంతకు ఫిక్స్ చేశారు? మాస్టర్ స్కేల్స్లో 32,670 రూపాయలకు ఫిక్స్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎంపీహెచ్ఏ మేల్ కానీ ఫిమేల్ కానీ వీళ్ళకి సంబంధించి ఇంత ఉంటే శాలరీ ఎంటీఎస్ ప్రకారం 2022 ప్రకారం 32,670 రూపాయలు పెరుగుతుంది. నెక్స్ట్ అటెండర్కి సంబంధించి 13,000 వస్తుందండి. 13,000 ఇది 2015 ఎంటీఎస్ ప్రకారం. ఇక్కడ ఈ అటెండర్కి సంబంధించి అంటే లాస్ట్ క్యాడర్ వీళ్ళంతా అటెండరు, వాచ్మెను, స్వీపరు, తర్వాత కలాసి, క్లీన్స్ అంటే క్లీనింగ్ చేసేవాళ్ళు, తర్వాత గార్డెనింగ్ చేసేవారు, స్కావెంజరు, వీళ్ళందరికీ సంబంధించి 13,000 ఉంది ఇది. తర్వాత ఇప్పుడు ఫిట్మెంట్ లెక్కేస్తే ఎంత అవుతుంది? 6,940.96 వస్తుంది. అంటే 41కి చేసుకోండి. 6,941 ఫిట్మెంట్ వస్తుంది. ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది అంటే 19,940 రూపాయలు అవుతుంది. 19,940 రూపాయలను ఇప్పుడు 2022కు ఎంత ఫిక్స్ చేశారు అంటే 20,000 శాలరీ ఫిక్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్కి సంబంధించి ప్రస్తుతం అంటే ఆర్పిఎస్ 2015 ప్రకారము ఎంత శాలరీ ఉంది అంటే 15,460. ఫిట్మెంట్ ఎంత వస్తుంది? 8,259.74 వస్తుంది. దీన్ని కలిపేస్తే ఎంత వస్తుంది అంటే 23,729 రూపాయలు వస్తుంది. దీన్ని ఎంతకు ఫిక్స్ చేశారు అంటే 23,780 రూపాయలకు ఫిక్స్ చేయడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్ వీళ్ళకు సంబంధించి శాలరీ ఎంత ఉంది అంటే 15,400 ఉంది. ఈ 15,400కు ఫిట్మెంట్ ఎక్కేస్తే 8,756 వస్తుంది. ఈ రెండింటిని కలిపేస్తే 25,156 వస్తుంది. దీన్ని ఏ విధంగా ఫిట్ చేశారు? 2022లో 25,220 రూపాయలుగా ఫిక్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ హెచ్జిటి టీచరు, టెలిఫోన్ ఆపరేటరు, అదేవిధంగా తెలుగు పండిట్ గ్రేడ్ 2, క్రాఫ్ట్ టీచర్ వీళ్ళకందరికీ సంబంధించి ఈ విధంగా ఉంది. ఇది 2015. ఇది ఎంత పెరుగుతుంది అంటే 32,670 వరకు పెరుగుతుంది. ఇక్కడ 1998 డిఎస్సి వాళ్ళు మొన్ననే కాంట్రాక్ట్ పోస్ట్లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా 2008 డిఎస్సి వాళ్ళు, 98 డిఎస్సి 2008 డిఎస్సి వాళ్ళకి ఇంత ఉంది. ఇప్పుడు ఎంత 2022 ప్రకారము ఇంత పెరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చినట్టున్నారు, ఆర్పిఎస్ 2022 ఇచ్చారు, ఇంత ఉంది కాబట్టి అంత పెరిగింది. నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ కానీ, తెలుగు పండిట్ గ్రేడ్ 1 కానీ, హిందీ పండిట్ కానీ, అదేవిధంగా సూపరింటెండెంట్, స్టోర్ కీపర్ గ్రేడ్ 1 వీళ్ళందరికీ ఇంత ఉంటే ఎంటీఎస్ ఇంత ఉంది అనుకోండి. కాంట్రాక్ట్ పోస్ట్లో పనిచేస్తున్నారు, వాళ్ళకి ఎంటీఎస్ ఇంత ఉంటే 2022 ప్రకారం ఎంత పెరుగుతుంది అంటే 44,570 రూపాయలు పెరుగుతుంది. అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్ 22,460 రూపాయలు ఉంది 2015 పిఆర్సీ ప్రకారం. సీనియర్ అసిస్టెంట్ కానీ, స్టోర్ కీపర్ గ్రేడ్ 2 కానీ వీళ్ళకి సంబంధించి ఫిట్మెంట్ ఎంత వస్తుంది? 11,991 రూపాయలు వస్తుంది. ఈ రెండింటిని కలిపేసి ఎంత వస్తుంది? 34,451.84 వస్తుంది. కాబట్టి 52 చేసేసుకోండి. ఇప్పుడు 34,452 ఉన్నటువంటిది ఎంత పెరుగుతుంది? ఎంత ఫిక్స్ చేశారు అంటే మాస్టర్ స్కేల్స్లో ఫిక్స్ చేస్తారు. ఇంత వస్తే ఇంత కాదు, అంటే దీనికంటే ఎక్కువ మాస్టర్ స్కేల్స్ అంటే దీనికి దగ్గరలో మాస్టర్ స్కేల్ ఏది ఉంది దాన్ని కలుపుతారనమాట. 34,452కు దగ్గరగా ఉన్నటువంటిది ఏది? 34,580. 34,580 రూపాయలు వీళ్ళకి పెరుగుతుంది సీనియర్ అసిస్టెంట్ వాళ్ళకు. నెక్స్ట్ లైబ్రేరియన్, ఎవరైనా కాంట్రాక్ట్లో లైబ్రేరియన్ ఉన్నట్టయితే 29,760 2015 పిఆర్సీ ప్రకారం వాళ్ళకి ఎంత పెరుగుతుంది అంటే 45,830 రూపాయలు పెరుగుతుంది. నెక్స్ట్ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కు సంబంధించి 18,400 శాలరీ ఉంటే ఎంటీఎస్ ఎంత వస్తుంది అంటే 28,280 రూపాయలు వస్తుంది. నెక్స్ట్ చూడండి ప్లంబరు జమేదార్. ఈ ప్లంబరు జమేదార్కు సంబంధించి ఎంత ఉంది? 14,600 రూపాయలు ఉంది. దీనికి ఫిట్మెంట్ లెక్కేస్తే ఎంత వస్తుంది? 7,795.23 వస్తుంది. 23 లెగ్ డిజబుల్. మొత్తం ఈ రెండింటిని కలిపితే ఎంత అవుతుంది?
22,395 రూపాయలు అవుతుంది. దీన్ని మాస్టర్ స్కేల్స్లో ఎంత ఫిక్స్ చేశారు? 22,460 రూపాయలకు ఫిక్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేసేటువంటి టీజీటీ, పీజీటీ లైబ్రేరియన్ జేఎల్స్ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఏపీడబ్ల్యూఆర్ఈఐఎస్, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ. దీంట్లో పనిచేసేటువంటి టీజీటీ, పీజీటీ లైబ్రేరియన్ జేఎల్స్ వీళ్ళకి అన్యాయం జరిగింది. ఆల్రెడీ 2022 పిఆర్స్ ఇచ్చారు. ఈ 2022 పిఆర్సీలో వీళ్ళకి ఏం చేశారు చూడండి, టీజీటీలకి స్కూల్ అసిస్టెంట్ శాలరీ ఇవ్వాలి, ఇది కరెక్ట్గా ఇచ్చారు. అయితే పీజీటీ లైబ్రేరియన్ జేఎల్కి సంబంధించి చూడండి, పీజీటీకి జేఎల్ శాలరీ ఇవ్వాలి, 48,440 ఇచ్చారు. జేఎల్ శాలరీ ఎంత ఉంది? 57,100 ఉంది, ఇది ఇవ్వాలి. కానీ 48,440 ఇచ్చారు, ఇది తప్పు. అదేవిధంగా లైబ్రేరియన్ కూడా జేఎల్ శాలరీ ఇవ్వాలి, 57,100 ఇవ్వాలి, కానీ 54,060 ఇస్తున్నారు. జేఎల్ శాలరీ 54,060 ఉంది, కానీ వీళ్ళకి డిగ్రీ కాలేజీ లెక్చరర్ శాలరీ ఇవ్వాలి, 61,960 ఇవ్వాలి. ఎందుకంటే ఒక క్యాడర్ టీజీటీ అంటే స్కూల్ అసిస్టెంట్, పీజీటీ అంటే జేఎల్తో సమానం, లైబ్రేరియన్ అంటే జేఎల్తో సమానం, జేఎల్ అంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్తో సమానం. వీళ్ళకి కొద్దిగా ఇప్పుడు అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. అవుట్ సోర్సింగ్ వాళ్ళకి కూడా చాలా అన్యాయం జరిగింది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు, తక్కువ శాలరీ ఇచ్చి వాళ్ళని బాగా ఎక్కువగా పని చేయించుకుంటున్నారు, శ్రమ దోపిడీ చేస్తున్నారు. కాబట్టి అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా న్యాయపరంగా కొద్దిగా పెంచితే బాగుంటుంది. అంటే ఎంటీఎస్కి దగ్గరగా కొద్దిగా పెంచినా కానీ వాళ్ళకు చాలా తక్కువగా శాలరీ ఉంది. ఆఫ్ కోర్సులు ఏం చేశారు, 3 స్లాబ్లు ఏర్పాటు చేశారు. 3 స్లాబ్లు కలిపి కూడా 21,000, 22,000కు దాటడం లేదు. కాబట్టి వాళ్ళకు కూడా బాగా పెంచాలి, వాళ్ళకి అన్యాయం జరిగింది. వాళ్ళ శాలరీ కూడా సరిచేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్, జిరాక్స్ ఆపరేటర్ వీళ్ళిద్దరికి సంబంధించి ఎంత ఉంది? 15,030 రూపాయలు 2015 ప్రకారం ఉంది. ఫిట్మెంట్ ఎంత వస్తుంది అంటే 8,025 రూపాయలు వస్తుంది. ఈ రెండు కలిపితే ఎంత అవుతుంది? 23,055 రూపాయలు అవుతుంది. 23,055. దీన్ని ఎంతకు ఫిక్స్ చేశారు? 23,120 రూపాయలకు ఫిక్స్ చేయడం జరిగింది. రికార్డ్ అసిస్టెంట్, జిరాక్స్ ఆపరేటర్ వీళ్ళకి సంబంధించి ఎంటీఎస్ ఇస్తే కాంట్రాక్ట్ జాబ్ వాళ్ళకి 23,120 పెరుగుతుంది. నెక్స్ట్ డ్రైవర్కి సంబంధించి 15,460 రూపాయలు ఉంది. ఫిట్మెంట్ ఎంత వస్తుంది అంటే 8,254 రూపాయలు వస్తుంది. ఈ రెండు కలిపితే 23,714 రూపాయలు టోటల్ వస్తుంది. అయితే దీన్ని మాస్టర్ స్కేల్లో ఎంతకు అడ్జస్ట్ చేశారు? 23,780 రూపాయలకు అడ్జస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ కేజీబీవీలో వివిధ రకాలైనటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళంతా ఎస్ఎస్ఏ నిధుల ద్వారా నడపబడుతున్నారు. అయితే స్టేట్ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని నడుపుతూ ఉంది. కాబట్టి వీళ్ళకు ఒకవేళ ఎంటీఎస్ ఇస్తే కనుక ఎంత పెరుగుతుంది? కేజీబీవీ. ఈ కేజీబీవీకి సంబంధించి 3 రకాల క్యాడర్లు ఉన్నారు. పీజీటీ, అదేవిధంగా సిఆర్టీ, టీఆర్టీ అంటాము, అదేవిధంగా పీఈటీలు. ఈ విధంగా ఈ 3 రకాల క్యాడర్స్కి సంబంధించి ఒక బేసిక్ పే ఉంది. ఎంత ఉంది అంటే 26,759 రూపాయలు ఉంది. నెక్స్ట్ అకౌంటెంట్కు సంబంధించి, అదేవిధంగా వార్డన్, ఈ ఇద్దరికి సంబంధించి ఎంత శాలరీ ఉంది అంటే 18,500 రూపాయలు శాలరీ ఉంది. అదేవిధంగా ప్రిన్సిపాల్కు సంబంధించి ఎంత ఉంది? 34,139 రూపాయలు ఉంది. ఈ విధంగా ఉంది. ఇక్కడ పీజీటీ, సిఆర్టీ, పీఈటీ అని అంటున్నాం. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచరు, కాంట్రాక్ట్ రెసిడెంట్ టీచరు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచరు, ఈ మూడింటికి సంబంధించి ఇది ఉంది 2015 ప్రకారం. వీళ్ళకు ఒకవేళ పెంచితే గవర్నమెంట్, ఎందుకంటే టీచింగ్ ఫీల్డ్ కదా, వీళ్ళకి పెంచితే బాగా పనిచేస్తారు అన్నటువంటి ఉద్దేశం చేత ఒకవేళ పెంచవచ్చు. పెంచితే ఎంత వస్తుంది అంటే 40,000, వీళ్ళకు 40,970 రూపాయలు వస్తుంది. అకౌంటెంట్, వార్డెన్కి సంబంధించి ఇంత ఉంది. ఇది పెంచితే 28,280 రూపాయలు అవుతుంది. ప్రిన్సిపాల్కి సంబంధించి 34,139 ఉంది. ఇది 51,140 రూపాయలు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది ఎంటీఎస్ ప్రకారం పెంచలేదండి. ఎంటీఎస్ ప్రకారం అయితే ప్రిన్సిపల్కు చాలా ఉంది. కాకపోతే వాళ్ళు ఎంత ఇస్తున్నారు? 34,139 ఇస్తున్నారు. వీళ్ళకి ఫిట్మెంట్ ప్రకారం అంటే
ఇక్కడ ఫిట్మెంట్ ఎంత వేసాం మనం 53.392 ఫిట్మెంట్ ప్రకారము పీజీటీ సిఆర్టీ పీఈటీలకు ఇంత పెరుగుతుంది. అకౌంటెంట్ వార్డెన్ కేజీబీయూలకు సంబంధించి 28,280 రూపాయలు పెరుగుతుంది. ప్రిన్సిపల్స్కి సంబంధించి 51,140 రూపాయలు పెరిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి చాలామంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. మెకానిక్లు అయితేనేమి డ్రైవర్లు అయితేనేమి చాలామంది పనిచేస్తున్నారు. వాళ్ళకు సంబంధించి ఏపీఎస్ఆర్టీసీ మెకానిక్ ఎంత ఉంది, వీళ్ళకు 14,527 ఉంది. ఈ 14,527 ఎంత పెరిగేటువంటి అవకాశం ఉంది? 23,780 రూపాయలు 2022 ప్రకారం పెరిగేటువంటి అవకాశం ఉంది. దీంట్లోనే డ్రైవర్స్ పనిచేస్తున్నారు. ఈ డ్రైవర్స్కి సంబంధించి ఇంతకుముందే చెప్పాం శాలరీ 15,460 ఉంది. డ్రైవర్స్కి సంబంధించి ఎంత పెరుగుతుంది? 23,780 రూపాయలు పెరిగేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ పారామెడికల్ స్టాఫ్కి సంబంధించి ఫీల్డ్ వర్కర్స్కు 19,900 ఇస్తున్నారు. ల్యాబ్ అసిస్టెంట్స్కు 2022 పిఆర్సీ ప్రకారం 21,700 వస్తుంది. కార్డియాక్ టెక్నీషియన్, ఆప్థాల్మిస్టు, ఈసీజీ టెక్నీషియన్ వీళ్ళకి సంబంధించి 25,500 రూపాయలు వస్తుంది. ఫార్మసిస్ట్, ఎక్స్రే టెక్నీషియన్, రేడియోగ్రాఫర్, స్పీచ్ థెరపిస్ట్ వీళ్ళకి సంబంధించి 29,200 రూపాయలు వస్తుంది. డైటీషియన్, నర్సింగ్ సూపరింటెండెంటు, ఆడియాలజిస్టు, క్లినికల్ సైకాలజిస్టు, డెంటల్ హైజినిస్టు, డయాలసిస్ టెక్నీషియన్, ల్యాబ్ సూపరింటెండెంటు, ఫిజియోథెరపిస్ట్ వీళ్ళకి సంబంధించి 35,400 రూపాయలు వస్తుంది. ఈ విధంగా రకరకాలైనటువంటి పారామెడికల్ స్టాఫ్కు ఆల్రెడీ 2022 పిఆర్సీ ప్రకారము ఈ విధంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, మీ శాలరీకి సంబంధించి మీరు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు, మీకు ఎంత శాలరీ వస్తుంది, మీ క్యాడర్ ఏంటి, ఇదంతా నాకు మెసేజ్ పెడితే కనుక మీకు ఎంత పెరుగుతుంది అంటే 2015 పిఆర్సీ ప్రకారం మీరు ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు, మీకు ఎంత పెరుగుతుంది అన్నటువంటిది నేను చాలా స్పష్టంగా చెప్తాను. మీరు చేయాల్సింది ఏంటి, మీరు ఎంత శాలరీ తీసుకుంటున్నారు, ఏ డిపార్ట్మెంటు, 2015 పిఆర్సీ, ఏ పిఆర్సీ, దానికి సంబంధించి ఏంటి, మీకు శాలరీ, దాని క్యాడరు ఎంత తీసుకుంటున్నారు, ఏ డిపార్ట్మెంట్ అన్నటువంటిది నాకు స్పష్టంగా తెలియజేస్తే మీకు ఎంత పెరుగుతుంది అన్నటువంటిది నేను మెసేజ్ ద్వారా తెలియజేస్తాను. ఫ్రెండ్స్, మీరు దీన్ని గుర్తుంచుకోండి. మీకు అందరికీ శాలరీస్ పెరగాలి, అందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలుపుతున్నాను. ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్.